యెస్. వాళ్ళకి నేను మిస్డ్ కాల్ ఇచ్చాను. మిస్డ్ కాల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు తిరిగి కాల్ చేశారు. యాక్చువల్‌గా ఇది ఒక ఫ్రాడ్. వీళ్ళు ఫ్రాడ్ చేద్దామని చూస్తున్నారు. ఫస్ట్ వినండి చెప్తాను. हेलो, कोड क्या के लिए? वेरिफिकेशन के लिए। कस्टमर की वेरिफिकेशन करने के बाद ही उन्हें यूज बताते हैं। हाँ ठीक है, बताओ। अभी कोड नहीं आया, मैं बताऊंगी। कोड भेज दिया मैंने। సో, ఇక్కడ మనకి కోడ్ పంపించారు. ఇది యాక్చువల్లీ చూస్తే లాగిన్ టు యువర్ ఫ్లిప్‌కార్ట్ అకౌంట్. మీ ఫ్లిప్‌కార్ట్ అకౌంట్‌లోకి ఇది కోడ్. అండ్ ఇంకా అక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసున్నది డు నాట్ షేర్ దిస్ కోడ్ విత్ ఎనీవన్ ఈవెన్ ఇంక్లూడింగ్ డెలివరీ ఏజెంట్స్. సో, వీళ్ళు క్లియర్‌గా ఇక్కడ ఫ్రాడ్ చేద్దామనే చూస్తున్నారు. नॉर्मल मैसेज में देखो। వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నారు. నార్మల్ మెసేజ్‌లో వస్తది చూడండి అని. ఇన్ కేస్ మనం చెప్పకపోతే ఓకే మీరు ప్రోడక్ట్ తీసుకున్నట్టు ఫోటో తీసి పంపియండి. అప్పుడు మేము చెప్తాం. हेलो, हाँ नहीं आया। నేను కోడ్ రాలేదని చెప్తున్నాను వాళ్ళకి. సో, ఇలా ఎప్పుడైనా ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే ఐ హోప్ మీరు ఇలాంటివి ఏవైనా చూసి నెంబర్స్‌కి మిస్డ్ కాల్ ఇవ్వండి. మేము చెప్తాం యూసేజ్ అని చెప్పినంత వరకు మీరు ఏమీ చెయ్యొద్దు. ఎందుకంటే వీళ్ళు ఫ్లిప్‌కార్ట్ అకౌంట్ తీసుకొని మేబీ వాళ్ళు మీ అకౌంట్‌లో నుంచి ఆర్డర్ చేయొచ్చు. సీఓడీ, క్యాష్ ఆన్ డెలివరీ ఏదైనా చేయొచ్చు. సో, ఇట్స్ బెటర్ నాట్ టు షేర్ ఎనీ కోడ్ విత్ దెమ్.